ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామం మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత వీడియో అనగా 1-2-2026 ఆదివారం నాడు ధ్యానాంశము అష్టభాగ్యాలు లేదా 8 భాగ్యాలు గూర్చి మనము మొదటి వీడియోలో తెలుసుకున్నాము. ఇది రెండవ వీడియోగా అష్టభాగ్యాలు అనలేక 8 భాగ్యాలలో రెండవ వీడియోగా మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి నా మొదటి వీడియోలో దీనిని గురించి 5 అంశాలను గురించి మనం ధ్యానం చేశాం. మొదటగా దేవుడు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1-12 చూసినట్లయితే అష్టభాగ్యాలలో లేదా 8 భాగ్యాలలో ఆత్మ విషయమై దీనిలోని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అలాగే సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందురు. అలాగే 4వ అంశంగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అలాగే 5వది కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అనేటువంటి అంశాలను మనము ధ్యానించుకున్నాం. మరి మిగతా 3 విషయాలు, మొదటిది హృదయశుద్ధి గలవారు ధన్యులు, అంటే 6వ అంశము. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూతురు. అలాగే 7వది సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, దేవుని కుమారులు అనబడుదురు. అలాగే నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ 3 అంశాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రియులారా, మొదటిగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే దాని గురించి మనం ధ్యానం చేద్దాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని చెప్తున్నది బైబిల్ వాక్యం. మరి హిందూ పురాణాలు కూడా చెబుతున్నాయి, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా విశ్వదాభిరామ వినురమే. అలాగే ప్రభు అని పిలుచు ప్రతివాడు కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చేవాడే పరలోక రాజ్యంలోనికి వారసుడని దేవుడు చెప్పుకున్నాడు. అంటే మన హృదయము శుద్ధిగా ఉన్నట్లయితేనే మనము దేవుని చూడగలము. అయితే మన హృదయాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఈ హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు అనే అంశమును దావీదు తెలుసుకున్నాడు కనుకనే దావీదు కీర్తన గ్రంథము 51:10 చెబుతూ ఉన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. శుద్ధ హృదయాన్ని కలుగజేయమని చెప్తున్నాడు. అలాగే తనకే కాకుండా తన కడుపును పుట్టినటువంటి బిడ్డ సొలొమోను కూడా నిర్దోషమైన హృదయమును కలుగజేయమని 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 19వ వచనం, నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటినీ అనుసరించినట్లును, నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము అని చెప్తున్నాడు. ఈ దావీదు కానీ దావీదు కుమారుడు కానీ శుద్ధ హృదయము ఎందుకు కలుగజేయమంటున్నాడు అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఆయనే చెప్తున్నాడు, శుద్ధ హృదయం కావాలి, పవిత్రమైన హృదయం కావాలి అని చెప్పేసి ఎందుకు ఆరాటపడుతున్నాడు అని అంటే, దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతాలు కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనము నుండి
4వ వచనం వరకు మనం చూసినట్లయితే 5వ వచనం వరకు మనం చూసినట్లయితే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడు. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఈ దావీదు శుద్ధ హృదయము కలగాలని ఎందుకు త్రాపత్రయపడుతున్నాడంటే, దేవుని వలన ఆశీర్వాదము, దేవుని వలన దీవెన పొందాలి అంటే మనలో శుద్ధ హృదయము ఉండాలని చెప్తున్నాడు. అలాగే 73:1 కూడా చెప్తాడు, ఇజ్రాయేలుల ఎడల శుద్ధ హృదయుల ఎడల దేవుడు నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు. దేవుడు దయచూపాలన్నా, దేవుడు దీవెన ఇవ్వాలన్నా మంచి హృదయము కలిగిన వారికి దేవుడు అనుగ్రహిస్తాడని దావీదు అంటున్నాడు. అందుగురించే దావీదు తనకు తన కుమారునికి మంచి హృదయాన్ని ఇమ్మని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఇంకా దావీదే కాకుండా పేతురు కూడా 1వ పేతురు 1వ అధ్యాయము 22 మనం చూసినట్లయితే, మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారై ఉండి అని చెప్పబడుతుంది. ఒకనాడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఎక్కడ కూడా మీ మనస్సులను పవిత్రపరచుకోండి అని పేతురుగా చెప్తున్నాడు. ఇంకా పౌలు గారు అయితే 2 కొరింథీయులకు 7:1 చూసినట్లయితే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానము ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఏదైనా వెంటనే అపవిత్రమైనది, హేయమైనది ఏదైనా మన శరీరానికి తగిలినట్లయితే, ఏదైనా దుమ్ము పడినట్లయితే, దుమ్ము పడితే కొంచెం సేపు మరి ఆలోచిస్తాము, కానీ ఏదన్నా బందలో కానీ ఏదైనా హేయమైన దానిని కానీ మన శరీరానికి అంటుకుంటాం, వెంటనే కడిగేసుకుంటాం. ఎంత చెడుదు పడితే అంత త్వరగా కడుక్కుంటాం, అంత శుభ్రంగా కడుక్కుంటాం. అలాగే మన హృదయాన్ని కూడా ఎంత తప్పు చేస్తే ఎంత పెద్ద తప్పు చేస్తే అంత త్వరగా దాన్ని తుడిచివేసుకోవాలి. అంటే మన హృదయంలో ఎంత ఘోరమైన ఆలోచన వస్తే దాన్ని వెంటనే పవిత్రపరచుకునేవారిగా ఉండాలి. అందుకని శరీరాన్ని మాత్రమే కాదు, ఆత్మను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి, పవిత్రులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మత్తయి శుభవార్త 23:25 అంటున్నాడు, పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉంటున్నారు. అందుకనే 28వ వచనములు, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా ఆగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే 2 మనసులు, వెలుపలకేమో ఒక రకంగా లోపల ఓ రకంగా ఉంటున్నారు. అందుకని యాకోబు చెప్తున్నాడు, ద్విమనస్కులారా అంటాడు యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. ఇటు మంచి క్రియల వైపు, చెడు క్రియల వైపు, చెడు ఆలోచనలు, మంచి ఆలోచనలు, ఈ 2 ఆలోచనలు మనలో ఉండకూడదు. మనము 2 మనస్తత్వాలు కలిగి ఉండకూడదు. ఒకే మనస్తత్వమును కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అది పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకా హెబ్రీలకు 2:12 అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి.
పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవడు చూడలేడు అని చెప్తున్నారు. మనం దేవుణ్ణి చూడాలి అంటే, దేవుని రాజ్యంలో అడుగుడాలంటే మన హృదయము పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్తున్నారు. అలాగే 1 యోహాను 3:2 చెప్తున్నాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకు 3వ ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తాను పవిత్రునిగా చేసుకోవాలి అని చెప్తున్నాడు. ప్రియులారా, అట్టివారే దేవుని చూస్తారు. దేవుని చూడాలంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే మన హృదయాలు శుద్ధమైనవిగా, పరిశుద్ధమైనవిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పుడే దేవుణ్ణి మనం చూస్తాము. అందుకనే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి 7వ ధ్యానాంశముగా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు అంటున్నాడు. ప్రియులారా, ఈ మాటలో మరి సమాధానం అనేది మనలో ఎవరికి లేదని చెప్పాలి. ప్రియులారా, అయితే దేవునికి సమాధానం లేనివాడు దేవుని కుమారుడు కాదు. అంటే వేరొకరి కుమారుడు, అది సాతాను కుమారులుగా, సాతాను బిడ్డలుగా ఉంటున్నాం మనం. అందుకనే సమాధాన పరిచేవారిగా ఉండాలి, సమాధాన పడేవారిగా ఉండాలి. అందుని గురించే యేసు ప్రభు వారే కాకుండా హెబ్రీలకు రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు 12:14, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించు, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు అని చెప్తున్నాడు. ప్రియులారా, రోమీలకు రాస్తూ 14, 17, 19 చూసినట్లయితే, దేవుని రాజ్యము పానమును భోజనమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని చెప్తున్నాడు. కాబట్టి 19వ సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము అని పౌలు గారు అన్నాడు. దేవుని యొక్క రాజ్యములో సమాధానం ఉంటుంది. అక్కడ నీతి సమాధానాలు పరలోక రాజ్యంలో ఉంటాయి. ఎక్కడైతే నీతి సమాధానం ఉంటుందో, ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ పరలోక రాజ్యం ఉంటుంది అన్నాడు. అయితే మన కుటుంబాలలో ఈరోజు సమాధానం ఉంటుందా అంటే, కుటుంబంలో సమాధానం ఉంటే అక్కడ పరలోక రాజ్యము ఉన్నట్లే. మన సంఘాలలో సమాధానం ఉంటుందా? సమాధానం ఉన్నట్లయితే సంఘము పరలోక రాజ్యమే. మన గ్రామంలో సమాధానం ఉంటుందా? ఉంటే అది పరలోక రాజ్యమే. ప్రియులారా, అందుకనే సమాధానాన్ని వెదకి వెంటాడమంటున్నాడు, సమాధానము కలిగి ఉండటానికి ప్రయత్నించమంటున్నాడు. అయితే మనము ఆ సమాధానం అనే దాన్ని లేకుండా ఒకరి మీద ఒకరు వాద్యాలు వాడుతున్నాము అని దేవుని యొక్క వాక్యము ద్వారా పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. 1 కొరింథీ 6:4. కాబట్టి ఈ జీవన సంబంధమైన వాద్యములు మీకు కలిగిన యెడల వాటిని తీర్చుటకు సంఘములు తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యన వాద్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైన లేడా? అయితే సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుతున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలం లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా, దానికంటే మీ సొత్తుల అపహరింపబడుట మేలు కదా. ప్రియులారా, ఈ సమాధానము లేకుండా సమాధానపరిచేటటువంటి విధానము మనలో లేకుండా ఉన్నట్లయితే దేవునికి వ్యతిరేకమైనటువంటి పని అని చెప్తున్నాడు. మనలో ఒకవేళ వాద్యము అంటే సమాధానం లేక ఏమైనా గొడవలు జరిగినాయి అనుకోండి,
దాన్ని ఎవరొక వ్యక్తి దగ్గర కూర్చుని సమాధాన పడేవారిగా ఉండాలి. అలాగే రోమీలకు రాస్తూ 14వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్టయితే, మనలో మనం వివాదములు పెట్టుకోకూడదు, విశ్వాసము విషయమై బలహీనుడైన వారిని చేర్చుకున్నాడు అయినను సంశయలను తీర్చుటకు వాదములను పెట్టుకునవద్దు అని చెప్తున్నారు. వాదాలు, నాది ఒప్పు అంటాడు. నాది ఒప్పు అంటే నాది ఒప్పు, తప్పును ఒప్పుకోరు, నేను చేసిందే కరెక్ట్ అని. ఇలా వాదాలు పెట్టుకోవద్దు, విభేదాలు సృష్టించుకోవద్దు, విరోధాలు వద్దు, సమాధానం కలిగి ఉండండి. ఒకడినొకడు దూషించుకొనవద్దు, ఒకడు ద్వేషించుకొనవద్దు అని వాక్యం చెప్తుంది. సమాధానం కలిగి ఉండమని చెప్తుంది. వారే దేవుని కుమారులు అని చెప్తుంది. ఇంకా యాకోబు పత్రికలు అంటాడు, నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అని చెప్తుంది. అంటే ఒకరి మీద మనం కోపం ఉంచుకున్నట్లయితే, సమాధానం లేకున్నట్లయితే మనము దేవుని యొక్క నీతిని నెరవేర్చిన వారం కాదు అని చెప్తుంది. రోమీలకు 12:16 చూసినట్లయితే, ఏడ్చువారితో ఏడువుడు, ఒకరితోనొకడు మనసు కలిగి ఉండు, హెచ్చు వాటి యందు మనసొందగా తగ్గు వాటి యందు ఆసక్తులైనడు, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ఇది దేవుడు చెప్తున్నాడన్నమాట. ప్రియులారా, మీరు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రత చోటు ఇది, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తునని ప్రభువు చెప్తున్నాడు. ప్రియులారా, ఈ వాదాలు, ఈ గొడవలు మీకొద్దు, సమాధానం కలిగి ఉండండి. వారే నా శిష్యులను పడతారు, వారే నా కుమారులను పడతారు అని వాక్యం చెప్తుంటే, మనము అదే వివాదాలకు, అదే గొడవలకు, అదే ద్వేషాలకు మనం పోతున్నాం. అంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చలేనటువంటి వారిగా ఉంటున్నాం. అందుకనే 2వ తిమోతికి 2వ అధ్యాయం 22వ వచనంలో తిమోతికి రాస్తూ ఉన్నాడు, నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడము అని చెప్తూ ఉన్నాడు. మూఢుల నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వారిని విసర్జించుము అని అన్నాడు. ప్రియులారా, ఇక్కడ సమాధానాన్ని వెతకమంటున్నాడు, ప్రేమను వెతకమంటున్నాడు. తర్కాలు కానీ జగడాలు కానీ వీటిని వదిలిమేయము అన్నాడు. మరి మనమేం చేస్తున్నాము? 26వ వచనం వరకు చూసినట్లయితే, అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చేరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికతంతోనూ శిక్షించుచు, జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండాలని చెప్తుంది. అలాగే యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల వరకు మనం చూసినట్లయితే, మనకి నాలుక ద్వారా సమాధానకరమైనటువంటి మాటలు రావాలని చెప్తుంది. దీనివల్ల అనేక రకములైనటువంటి గొడవలు వస్తాయని చెప్తుంది. సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అలాగే మన నోటికి, అంటే ఇదంతా కూడా మనం చదివినట్లయితే దీని ద్వారా మనము సమాధానము కలిగినటువంటి మాటలు, మన నాలుక ద్వారా సమాధానకరమైనటువంటి మాటలు మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
అలాగే కోపించకుండా ఎఫెసీలకు 4:2-3లో దేవుడు మనం పిలుచుకున్నటువంటి విధానాన్ని బట్టి మనము దీర్ఘశాంతంతో కూడినటువంటి సంపూర్ణ వినయంతోనూ సాత్వికతతోనూ నడుచుకోవాలని దేవుడు చెప్తున్నాడు తన వాక్యం ద్వారా. అంటే కోపానికి తావివ్వకుండా, పగకు తావివ్వకుండా, ద్వేషానికి తావివ్వకుండా మనము ఒకరి ఎట్లా ఒకరు ప్రేమ కలిగి సమాధానం కలిగి జీవించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అట్టివారే దేవుని కుమారులు అనబడదురు అని చెప్తుంది. ఇక 8వది, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అని చెప్తుంది. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందను అని చెబుతుంది. చాలామంది క్రైస్తవ జీవితంలో శోధనను అనుభవిస్తున్న వారు ధన్యులు అని చెప్తుంది. వారు జీవ కిరీటాన్ని పొందుతారని చెప్తుంది. మార్కు శుభవార్త పేతురు 1వ పేతురు 3వ అధ్యాయము 13 నుంచి 14 వరకు చూసినట్లే 14 మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే అని చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి శ్రమ పడినా కూడా ధన్యులే అని చెప్తున్నాడు. అలాగే మార్కు శుభవార్త 10:30లో చూసినట్లయితే అప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇళ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్యజీవమును పొందుతారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. శ్రమలను అనుభవించిన వారు, దేవుని కొరకు శ్రమలు అనుభవించిన వారు, నీతి నిమిత్తము శ్రమలు అనుభవించిన వారు దేవుని రాజ్యములో నిత్యజీవాన్ని పొందుకుంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, పౌలు గారు 2వ దశలోనికి రాస్తూ 1వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనాల వరకు చూసినట్లయితే పౌలు గారు ఎంతగా శ్రమ పడుచున్నాడో చెబుతూ ఉన్నాడు. అలాగే దేవుని నిమిత్తమై మీరు హింసింపబడినప్పుడు మీరు పరలోక రాజ్యములో దీవించబడతారని చెబుతున్నాడు. అలాగే మిమ్ములను ఎవరైతే దూషిస్తారో, దేవుని నిమిత్తము ఎవరైతే మిమ్మలను శ్రమ పెడతారో వాటిని అవమానముగాను సిగ్గుగాను తలంచకుండా మీరు వాటిని ఆనందంతో స్వీకరించండి అని చెప్తున్నాడు. ఎందుకంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు దేవుని నిమిత్తము అగ్నిగుండాల్లోనూ అలాగే సింహాల భూమిలో వేయబడ్డారు. యాహాను శిరచ్ఛేదనం చేయబడ్డాడు. పేతురు తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. స్టెఫను రాళ్లతో కొట్టబడి మరి బెత్తాలతో కొట్టించుకొని, తోమా అయితే బళ్ళాలతో పొడిపించుకొని చనిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. పౌలు శిరచ్ఛేదనం, ఇలాగ ఎంతోమంది భక్తులు ఎన్నో హింసలను పొందారు. అవన్నీ కూడా వారు ఆనందంగా భరించారు దేవుని కొరకు. మరి అందునిమిత్తమై వారు దేవుని యొక్క రాజ్యములో స్థానం కల్పించుకోవటం కోసం వారు ఆ శ్రమలను ఆనందంతో అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. 2వ కొరింథీయులకు రాస్తూ పౌలు గారు తన ఎంత బాధపడ్డాడు అనేదాన్ని మనకు వివరిస్తున్నాడు. 2వ కొరింథీయులకు 4వ అధ్యాయం 8వ వచనం, మేము ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నాను, కేవలము ఉపాయము లేని వారము కాము,
తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని ఉన్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కొరకు మా మరియ శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణము మీలో జీవము కార్యసాధకమగుచున్నవి అని చెప్తున్నాడు. కొంతమంది పౌలు గారిని తరుముతూ ఉన్నారు, ఎటు పోయినా కొంతమంది కొడుతూ ఉన్నారు, అనేకమైనటువంటి శ్రమలను అనుభవిస్తున్నా కానీ దానిని ఆయన మరి ఆనందముతో దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని రాజ్యములో ఆయన ఉండటానికి, పరలోక రాజ్యములో ఆయన నివసించటానికి ఇవన్నీ కూడా ఆయన పొందుతూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అందుకనే యాకోబు అంటాడు 1:2 సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకున్నాడు. శోధనలు మనకి మహదానందమని ఎంచుకోవాలట. అలాగే లోకసువార్త 6:22 చెప్తాడు, మనుషు కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయుండును అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే మిమ్మల్ని దేవుని నిమిత్తము హింసిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, అందును బట్టి మీరు సంతోషించండి. 1 పేతురు 4:12 ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అని చెప్తున్నాడు. 2 తిమోతి 2:12 మనం చూసినట్లయితే సహించిన వారైతే ఆయనతో కూడా ఏలతారు మీరు అని చెప్తున్నాడు. ఎలా ఏలతారంటే మత్తయి సువార్త 25:34 అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినదులు మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకోండి అని వారికి చెప్తాడు. ప్రియులారా, అందుకనే శ్రమలను సహించాలి, భరించాలి. పరలోక రాజ్యము అట్టివారిదేనని చెప్తుంది. ప్రియులారా, ఈ 8 భాగ్యాలు లేదా 8 భాగ్యాలను చెప్పబడేటటువంటి వీటిని మనము తూచా తప్పకుండా పాటించగలిగిన వారమై ఉన్నట్టయితే మనము ధన్యులుగా పిలువబడతాం. ప్రియులారా, కానీ వీటిని దేనిని నేను శోధనను సహించను, నేను హింసలను భరించలేను, నేను సమాధాన పడలేను, నా హృదయం శుద్ధిగా ఉండదు, నేను నీతి కొరకు ఆకలి దప్పులుగా కలవాడిగా నేను ఉండలేను, నాలో కనికరము లేదు, నాలో సాత్వికత లేదు అని నేను నా పాపాల గురించి దుఃఖపడను, నన్ను నేను తగ్గించుకోను అని మీరు భావించినట్లయితే అది శరీరానుసారమైనటువంటి మనసు. ఆత్మానుసారమైనటువంటి మనసు తగ్గింపు తత్వము, దీనత్వమును కలిగి ఉంటారు. ఆత్మానుసారమైనటువంటి మనసు తమ పాపమును గురించి దుఃఖిస్తారు. ఆత్మానుసారమైన మనసు వినయము కలిగి ఉంటారు.
సాత్వికత్వత వారిలో ఉంటుంది. ఆత్మానుసారమైన మనసు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. ఆత్మానుసారమైన మనసు కనికరము కలిగి ఉంటుంది. ఆత్మానుసారమైనటువంటి మనసు హృదయ శుద్ధి కలిగి ఉంటుంది. ఆత్మానుసారులైనటువంటి వారు సమాధానపరిచేవారిగా ఉంటారు. ఆత్మానుసారులైనటువంటి వారు నీతి నిమిత్తము హింసింపబడేవారిగా ఉంటారు. అటు వారిగా జీవించుదాం. దేవుడిచ్చేటటువంటి పరలోక రాజ్యమును, దేవుడిచ్చేటటువంటి మరి ధన్యతను, దేవుడిచ్చేటటువంటి అనుగ్రహాలను పొందుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరికీ వందనాలు.